అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి యూట్యూబ్ ఛానల్. ముందుగా హాట్ వాటర్ వేడి చేద్దామనేసి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టాను. ఆ తర్వాత లంచ్లోకి వైట్ రైస్ వండుదామనేసి 2 గ్లాసెస్ రైస్ తీసుకొని అవి మంచిగా వాష్ చేసి వాటర్ పోస్తున్నాను. హాట్ వాటర్ వేడెక్కినాయి. ఆ తర్వాత రైస్ అనేది స్టవ్ మీద పెట్టాను. హాట్ వాటర్ని తీసుకొని పిల్లలకు హాట్ వాటర్ పోసాను. ఆ తర్వాత ఈరోజు లంచ్లోకి కర్రీస్ ఆలుగడ్డ కర్రీ చేద్దామనేసి అనుకున్నాను. అయితే మా బాబుకి ఆలుగడ్డ కర్రీ ఎందుకో కొద్దిగా తినబుద్ధి కావట్లే మమ్మీ, ఇంకేమైనా చెయ్యి మమ్మీ అని అంటే ఇంకా టమాటా చట్నీ చేద్దామనుకున్నాను. టమాటాలు కొన్నే ఉన్నాయి, పుదీనా చాలా ఉందన్నట్టు. పుదీనా లాస్ట్ వీక్ తెచ్చాను, మళ్ళీ ఈ వీక్లో కూడా తెచ్చాను కాబట్టి 2 కలిపి చాలా ఉన్నది పుదీనా. అందుకే పుదీనా ఎక్కువ, టమాటాలు కొద్దిగా వేసి చట్నీ చేద్దామనేసి పల్లీలు ముందుగా వేయించుతున్నాను. కొద్దిగా పల్లీలు వేగిన తర్వాత కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసి అవి కొద్దిగా వేగనిస్తున్నాను. ఆ తర్వాత పల్లీలు అనేది ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే పుదీనాను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పుదీనాను మొత్తము అందులో ఆయిల్లో వేసుకోవాలి. పుదీనా అనేది ఆయిల్లో చాలాసేపు మగ్గనివ్వాలన్నట్టు. అది మగ్గేంత వరకు సిమ్లోనే ఉంచాలి. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది అన్నట్టు. కాబట్టి అది మగ్గేంత వరకు అలానే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా ఇందులో కొత్తిమీర మెంతికూర కూడా వేసుకోవచ్చు టమాటా పచ్చడిలో. అయితే నేను పుదీనా వేసి చాలాసేపు మగ్గనిచ్చాను. పుదీనా మగ్గిన తర్వాతనే తీసి ఆ తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర వేయాలి తప్పకుండా పచ్చిమిర్చిలో. పచ్చిమిర్చి అనేది ఆయిల్లో మగ్గకపోయిందనుకోండి పచ్చడి అనేది పచ్చి వాసనలాగా వస్తుందండి. అందుకని పచ్చిమిర్చి అనేది మగ్గనిచ్చాలి. ఆ తర్వాత అవి మగ్గిన తర్వాత మిర్చి అనేది ఆయిల్లో మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ముందుగానే మనం పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా, అవి కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఎల్లిపాయలు ఒక 6-7 తీసుకొని అవి మిక్సీ పట్టుకోవాలండి. అదే కళాయిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి సిమ్ పెట్టి మగ్గనివ్వాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు మగ్గేంత వరకు. ఇంకా ఈలోపు నేను ఈరోజు టిఫిన్ సేమియా ఉప్మా చేద్దామనేసి అనుకుంటున్నాను. అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసి అందులో కొన్ని పల్లీలు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఈరోజు 1 గ్లాసు సేమియా రవ్వ నెయ్యిలో వేయించుకున్నాను. ఆ గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ పోసి ఎసరు అనేది వచ్చిన తర్వాత సేమియా అందులో పోసి స్టవ్ మీద అలానే ఉంచాను. అది మసులుతున్నది. రవ్వ అనేది సిమ్ము చేసేసి ఈలోపు టమాటాలు కూడా మగ్గినవి. అయితే మిక్సీ జార్లోకి టమాటాలు కూడా తీసుకున్నాను. టమాటాలు మిక్సీ పట్టి టమాటా పచ్చడి కూడా తాలింపు పెడదామనేసి స్టవ్ మీద కళాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి అవి ఎర్రగా అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గనిస్తాను. అవి మగ్గిన తర్వాత కరివేపాకు అనేది కూడా వేసుకొని ఆ తాలింపు అనేది టమాటా పచ్చడిలో వేసుకొని టమాటా పుదీనా పచ్చడి మొత్తము నీట్గా కలుపుకోవాలి. గరిటెతో కలిపిన తర్వాత పిల్లలకు బాక్స్ పెట్టి వాళ్ళని పంపించాక మళ్ళీ కళాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మినపగుండ్లు వేసుకొని మినపగుండ్లు అనేది రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఆవనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు స్టవ్ మీద అలానే ఉంచి గరిటెతోని కొద్దిసేపు కలపాలి. ఆ తర్వాత మనం ముందుగానే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి. ఆలుగడ్డలు అనేది చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే అవి తొందరగా మగ్గుతాయనేసి నేను చిన్నగా కట్ చేసుకున్నాను. అవి కొద్దిసేపు స్టవ్ మీద సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. అవి అలానే ఉంచితే అవి మగ్గుతాయి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఆలుగడ్డలు కొద్దిగా మగ్గుతాయి. ఆలుగడ్డలను ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గరిటెతో కొద్దిసేపు కలపాలి. అలా సిమ్లో పెడితే ఎసరు అనేది కొద్దిగా వచ్చి అవి మగ్గుతాయి ఆలుగడ్డలు. లోపు ఆలుగడ్డలు మగ్గేంత వరకు ఒక 2 పొడపు కథలు చెప్తాను. వాటికి మీరు ఆన్సర్ చెప్పండి కమెంట్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర.
మరోసారి చెప్తున్నాను, ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర. దీనికి ఆన్సర్ కమెంట్లో తెలపండి. రెండవ పొడుపు కథ వచ్చేసి ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. మీకు ఎవరికైనా ఈ పొడుపు కథకు ఆన్సర్ తెలిస్తే కమెంట్లో తెలపండి. అయితే ఈ లోపు ఆలుగడ్డలు కూడా మగ్గిపోయాయండి. కారం అనేది వేసుకున్నాను. కర్రీ మొత్తము గంటెతోని మంచిగా నీట్గా కారము ఉప్పు అనేది మొత్తము కలిసే విధంగా మొత్తము కలుపుకోవాలి. కర్రీ కూడా అయిపోవచ్చిందండి. చూడండి మంచిగా దగ్గరికి అయిపోయిందండి. వాటర్ ఏమనేది వేయలేదు. ఆ తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత ఈరోజు మేము లంచ్లో చేసుకున్న కర్రీస్ వైట్ రైస్ అండ్ సేమియా ఉప్మా, ఆలుగడ్డ కర్రీ, పుదీనా పచ్చడి చేసుకున్నాము. మీరు మీ ఇంట్లో ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కమెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.